ఇప్పటి వరకు చేసింది, ఇకపై చెయ్యబోయేది అంతా వివరంగా ఆయనకే చెప్పేశాను. మీ వల్ల అయితే వెళ్ళి ఆపుకోండి. శాస్త్రం ఇది ఒక రకమైన సైన్స్ అని చెప్పొచ్చు. నా సర్వీస్ రికార్డ్ చూస్తే మీకే అర్థమవుతుంది. నేను ఎంక్వైరీ చేసిన ఏ కేసు ఇంతవరకు ఓడిపోలేదు. ఏదేమైనా సరే తన ఫైండింగ్స్ కరెక్ట్ గానే ఉంటాయి. నా ఫైండింగ్స్ అన్ని తారుమారయ్యాయి. హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీకోసం మంచి అదిరిపోయే మూవీస్ల లిస్టు తీసుకొచ్చాను. వీటిలో మీకు మంచి యూనిక్ స్టోరీ చూడడానికి లభిస్తుంది. సస్పెన్స్ మరియు థ్రిల్లర్ల లోటు మీకు అస్సలు ఉండదు. నాతో పాటుగా చివరి వరకు మీరు ఈ వీడియోని చూస్తూ ఉండండి, ఎందుకంటే మీరు ఒక్క మూవీని కూడా మిస్ చేసుకోకూడదు అని నేను అనుకుంటూ ఉంటాను. మిత్రమా, మొదటిసారి నువ్వు చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియోని చాలా కష్టపడి చేశాను కాబట్టి లైక్ చేసి నాకు హెల్ప్ చేయండి. అయితే ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 8, ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా మూవీ. ఈ మూవీ పేరు రోజ్. ఇందులో మహక్ మరియు నిఖితా సోనీ లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడితే రజత్ మరియు అనిల అనే ఇద్దరు ప్రేమికులు ఉంటారు. వాళ్ళు ఒకసారి కారులో వెళ్తున్న సమయంలో ఒక డెలివరీ బాయ్ ని కార్ తో గుద్దేస్తారు. అతను అక్కడికక్కడే చనిపోతాడు. వాళ్ళిద్దరు అక్కడి నుంచి పారిపోతారు. వాళ్ళు ఇంటికి వెళ్ళగానే ఇంటి తలుపుని ఎవరో తట్టుతారు. బయట వచ్చి చూస్తే అక్కడ డెలివరీ బాయ్ ఉంటాడు. నిజానికి అతను రోడ్డు మీద యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటాడు. ఇక్కడ నుంచి కథలో ట్విస్ట్ అనేది మొదలవుతుంది. అయితే ఫ్రెండ్స్, దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు ఈ మూవీ చూసిన తర్వాతే తెలుసుకోవచ్చు. ఈ మూవీ IMDb రేటింగ్ 5.1. ఈ మూవీలో స్టోరీ, స్క్రీన్ ప్లే మొత్తం కూడా అదిరిపోయింది. కొన్ని దగ్గర అయితే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీ మతిపోతుంది. నిజంగా చెప్తున్నా, ఇది అదిరిపోద్ది. ఒక్కసారి చూడండి. అసలు సస్పెన్స్ ని మీకు చెప్పినందుకు సారీ. ఎగ్జైట్మెంట్ లో చెప్పేశా. ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యను. నెంబర్ 7, ఈ మూవీ పేరు ద బిగ్ డాడీ హౌస్. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా ఒక గేమ్ వైపు తిరుగుతూ ఉంటుంది. ఇది మామూలు గేమ్ కాదు. ఇందులో 10 మంది పాల్గొంటారు. అయితే ఈ 10 మంది మధ్యలో ఏవో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. గేమ్ ఆడుతున్న మధ్యలో ఏవో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే వీరిలో ఒకరు భయంకరంగా చనిపోతారు. అతన్ని ఎవరు హత్య చేసి ఉంటారు. అయితే అతను ఎవరు, ఎందుకు ఇలా హత్య చేశారు, ఇలాంటి ప్రశ్నలు మీ మొదట్లో వస్తాయి. ఈ మూవీలో మనిషిలో ఉన్న క్రూరత్వం, దారుణమైన కోరికలను చాలా నగ్నంగా చూపిస్తారు. వాటిని మీరు తప్పకుండా చూడాలి. అదే విధంగా ఈ మూవీలో చాలా భయంకరమైన ట్విస్ట్ మరియు టర్న్స్ ఉంటాయి. అందుకని ఈ మూవీని అసలు మిస్ చేసుకోకండి. నెంబర్ 6, ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ పేరు వేట. ఇందులో ఇంద్రజిత్, మంజు వారియర్ లాంటి వాళ్ళు నటించారు. ఈ మూవీ స్టోరీ ప్రకారం ఒక హీరోయిన్ ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఆమెను వెతుకుతూ ఉంటారు. వాళ్ళు వెతుకుతున్న సమయంలో కిడ్నాపర్ తో వాళ్ళు వద్దనుకున్న ఒక ఒప్పందాన్ని చేసుకుంటారు. అయితే ఆ ఒప్పందం ఏమిటి అనేది మీరు ఈ మూవీలో చూశాకే తెలుసుకోవాలి. ఈ మూవీ IMDb రేటింగ్ 6.8 గా ఉంది. ఈ మూవీని చూసిన తర్వాత నేడు ఎవరిని కూడా అస్సలు నమ్మకూడదు అని మీకు అనిపిస్తుంది. ఇది ఒక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో డైరెక్షన్, యాక్టర్స్ ల యాక్టింగ్ అదిరిపోయింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీకు దొరుకుతుంది. నెంబర్ 5, ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ పేరు హెవెన్. ఇందులో సూరజ్ గారి లాంటి యాక్టర్స్ నటించాడు. ఇక కథ గురించి మాట్లాడితే పీటర్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఏదో పని ఉండడం వల్ల తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. పీటర్ వాళ్ళ కొడుకుని ఎవరో వెనుక నుంచి పొడిచి చంపేస్తారు. ఆ సమయంలో పీటర్ అక్కడ ఎందుకున్నాడు, తన కొడుకు ఎందుకు చనిపోయాడు, తన కొడుకు చనిపోయాడు అని తెలిసిన తర్వాత అతన్ని ఎవరు హత్య చేశారు అనేది తెలుసుకోవడానికి అతను ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. హంతకుణ్ణి పట్టుకోవడానికి చాలా విధాలుగా కష్టపడతాడు. అతను ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తాడు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ జియో హాట్స్టార్ లో ఉంది. ఈ మూవీ IMDb రేటింగ్ 6.6 గా ఉంది. ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. అయితే ఇందులో ఇన్వెస్టిగేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. అది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కాబట్టి ఈ మూవీని అస్సలు మిస్ చేయకండి. నెంబర్ 4, ఇది ఒక డ్రామా థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ పేరు పుతియా నియమం. ఇది తెలుగులో వాసుకిగా ఉంది. ఇందులో మనకి నయనతార మరియు మమ్మూటి లాంటి యాక్టర్స్ కనిపిస్తారు. ఒక రోజు ఆమె నిద్రపోయిన తర్వాత ఆమెని ఎవరో అత్యాచారం చేస్తారు, అంటే రేప్ చేస్తారు. అయితే ఆమె పెళ్లైన తర్వాత చాలా సంవత్సరాలైన తర్వాత పగ తీర్చుకోవాలి అనుకుంటుంది. వాసుకి తనకు జరిగిన అన్యాయాన్ని, అత్యాచారాన్ని తన తండ్రితో చెప్పాలి అనుకుంటుంది. కానీ ఆమె అలా చేయకుండా DSP తో మాట్లాడి తనకు న్యాయం చేయమని అడుగుతుంది. హంతకులను వెతికి మరీ చంపాలనుకుంటుంది. అయితే మమ్మూటి ఈ మూవీలో ఏం చేస్తారు, ఆమె పగని ఎలా తీర్చుకుంటుంది, ఆమె భర్తకి తెలిసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు ఈ మూవీలో చూడాలి. అయితే ఈ మూవీలో అదిరిపోయే ట్విస్ట్ ఉంది. అది లాస్ట్ లో ఉంటుంది. మీరు తప్పకుండా చూడాలి.
చూడాలి. ఈ మూవీ G5 లో ఉంది మరియు యూట్యూబ్ లో కూడా మీకు ఫ్రీగా దొరుకుతుంది. ఈ మూవీ IMDb రేటింగ్ 6.5 గా ఉంది. ఈ మూవీ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఈ మూవీలో ఒక అమ్మాయి రేపు జరిగిన తర్వాత ఆమె ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది, సమాజంలో ఆమె ఎలాంటి మాటలు పడింది అనేది మీరు ఈ మూవీలో చూడాలి. నంబర్ 3, ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ పేరు మాయా. ఈ మూవీలో నయనతార నటించారు. ఈ మూవీ స్టోరీ ప్రకారం అక్షర ఒక ఒంటరి మహిళ మరియు ఆమె ఒక బిడ్డకు తల్లి. జీవనం కొనసాగించడానికి ఆమె మూవీస్ లలో పనిచేయాల్సి వస్తుంది. అయితే ఆమెకి ఎవరో ఒక ఛాలెంజ్ ఇస్తారు. ఛాలెంజ్ ప్రకారం ఆమె ఒంటరిగా రిక్షాలో వెళ్లి థియేటర్ లో దెయ్యం సినిమాలు చూడాలి. అలా చేస్తేనే ఆమెకి సినిమాలో అవకాశాలు వస్తాయి. అయితే ఆమె అలా చేయడం వల్ల ఆమెకి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే దాని తర్వాత ఆమెకి అసలు ఏం జరుగుతుంది అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఈ మూవీ IMDb రేటింగ్ 7.5. నయనతార ఇందులో చాలా బాగా నటించారు. ఈ మూవీ G5 లో ఉంది. ఈ మూవీలో ప్రతి సీన్ లో సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. దాని వల్ల ఈ మూవీని మీరు చివరి వరకు చూస్తారు. ఇది ఒక మంచి హారర్ థ్రిల్లర్ మూవీ. నెంబర్ 2, ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ పేరు జాన్ లూథర్. ఇది 2012లో వచ్చింది. ఇందులో జయసూర్య గారు నటించారు. మూవీ స్టోరీ ప్రకారం ఒక స్కూల్ టీచర్ పరీక్ష కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ లో FIR ఫైల్ చేస్తారు. మరియు జాన్ లూథర్ అనే పోలీస్ ఆఫీసర్ కి టీచర్ ని వెతికే పని చెప్తారు. టీచర్ ని వెతుకుతూ జాన్ లూథర్ కి కొత్త సమస్యలు ఎదురవుతాయి. అతని జాబ్ కూడా ప్రమాదంలో పడుతుంది. అలాగే ఆయన జీవితంలో సమస్యలు ఎన్నో వస్తాయి. అయితే అసలు జాన్ లూథర్ కి ఏం జరుగుతుంది అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఈ మూవీ IMDb రేటింగ్ 6.9. ఇది ఒక డార్క్ థ్రిల్లర్ మూవీ. ఇందులో చాలా సమస్యలు, కేసులు సాల్వ్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. వాటిని పరీక్షించే సమయంలో చాలా ట్విస్ట్లు మరియు టర్న్స్ మనకి చూడడానికి లభిస్తాయి. మీకు మాటిస్తున్న ఇలాంటి థ్రిల్లర్ మూవీని మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు. అయితే ఒక్కసారి ఖచ్చితంగా చూడండి. నెంబర్ 1, ఈ మూవీ 2018లో వచ్చింది. సుమన్ గారు చాలా రోజుల తర్వాత ఈ మూవీతో హిట్ కొట్టారు. ఈ మూవీ పేరు సుబ్రహ్మణ్యపురం. ఈ మూవీలో మనకి సుమన్ మరియు ఇసారెబ్బా లాంటి యాక్టర్స్ కనిపిస్తారు. ఈ మూవీ స్టోరీ ప్రకారం కార్తీక్ ఒక నాస్తికుడు. దేవుణ్ణి అసలు అతను నమ్మడు. అయితే వారందరూ కూడా ఒక ట్రిప్ కి వెళ్లాలనుకుంటారు. పొరపాటున వాళ్ళు సుబ్రహ్మణ్యపురానికి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఆ ఊర్లో జరుగుతున్న రహస్యమైన హత్యల గురించి హీరో పరిశోధిస్తూ ఉంటాడు. ఈ మూవీ చాలా బాగుంటుంది. దీనిలో మిస్టరీ మరియు సస్పెన్స్ అన్ని కూడా చూడడానికి లభిస్తుంది. ఈ మూవీని మీరు యూట్యూబ్ లో చూడవచ్చు. అయితే ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ మూవీని ఇప్పటి వరకే చూశారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.